హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎంఆర్ స్టార్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. నేను మీ మాధవ్. అయితే మనం పార్ట్ 1లో చెప్పుకున్నామండి ఆర్ఎస్ అగర్వాల్లోని కాలము పని టైం అండ్ వర్క్. అయితే ఇంట్రడక్షన్ చేసి చెప్పుకున్నాం, ప్రాబ్లమ్స్లోకి ఇంకా వెళ్ళలేదు. అయితే ఇప్పుడు పార్ట్ 2లో ప్రాబ్లమ్స్లోకి ఎంటర్ అవుతాం. అయితే ఎటువంటి ఫార్ములాస్ కానీ ఏంటి కూడా అవసరం లేదండి. ఎక్కడో చిన్న చిన్న ఫార్ములాస్ వచ్చినా ఆ లెక్క దగ్గర నేను మెన్షన్ చేస్తాను. మీరు ఏమీ కూడా కంగారు పడవలసిన అవసరం లేదు. అయితే ఫస్ట్ ప్రాబ్లం కాలం పని. ఎవరి దగ్గర అయితే బుక్ ఉంటుందో ఆ బుక్ తీసుకున్నాము. బుక్ తీసుకుని నేను చెప్తాను, సొల్యూషన్ చెప్తాను, మీరు ప్రాబ్లం చూసుకోవాలి. ప్రాబ్లం చదువుతాను. ఫస్ట్ పనివాడు ఏ ఒక పనిని 8 గంటల్లో చేస్తాడు, బి అదే పనిని 10 గంటల్లో చేస్తాడు. వారిద్దరూ కలిసి అదే పనిని ఎంత కాలంలో చేయగలరు? అయితే వాడు ఏం చెప్తాడంటే, ఏ అనే ఒక వ్యక్తి ఉన్నాడండి. ఏ అనే వ్యక్తి మనం చూసుకున్నట్లయితే ఒక పనిని 8 గంటల్లో పూర్తి చేయగలరంట, 8 hours. అయితే అదే పనిని బి అనే వ్యక్తి 10 hours పూర్తి చేయగలరండి. అయితే వారిద్దరూ కలిసి అదే పని ఎంత కాలంలో చేయగలరు? అయితే మనం చూసుకున్నట్లయితే ఏ అనే ఒక వ్యక్తి ఏమో 8 గంటల్లో పూర్తి చేయగలరంట. అయితే అదే పనిని బి అనే వ్యక్తి ఏమో 10 గంటల్లో పూర్తి చేయగలరంట. అయితే వారిద్దరూ కలిసి అదే పని ఎన్ని గంటల్లో పూర్తి చేయగలరు? ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈ 8కి 10కి కసాలు కట్టండి. ఎందుకు ఒకసారి చెప్తాను. 8కి 10కి కసాలు చూడమ్మా. ఆర్ట్స్ వాళ్ళు అయినా సరే, సైన్స్ వాళ్ళు అయినా సరే ఒకసారి కరెక్ట్గా చూడాలండి. కసాలు కడితే 2తో 2 4గా 2 5. అయితే ఎల్సిఎం ఏంటి వచ్చిందండి? కసాలు 2 × 4 × 5 4 5 20 4 అయితే దేనికి సరే కసాలు? అయితే ఎక్కడ చేసిన పని సమానమా కాదండి? సమానమైన పని. అయితే మనం పనిని ఎంత కింద ఊహించుకోవచ్చు, అవునా కాదండి? ఇప్పుడు పని పలానంతరం ఎక్కడ ఉండదు. పని నువ్వు ఎంత కింద నీ స్కేమని బట్టి ఊహించుకోవచ్చు. అయితే మనం అలా ఊహించుకోవడానికి మనకు అనుగుణంగా ఉండాలని ఇక్కడ కసాలు కట్టినండి. ఇప్పుడు 8 చేత 10 చేత రెండింటి చేత కూడా డివిజిబుల్ అయ్యేటటువంటి సంఖ్య ఏది? 40. అయితే నేను ఏమనుకున్నాను, పనిని 40 యూనిట్స్ అనుకున్నాను. దాని అర్థం 40 భాగాల కింద పనిని ఊహించుకున్నానండి. అయితే ఏ అనే వ్యక్తి ఉన్నాడు. ఏ అనే వ్యక్తి ఆ పనిని 8 గంటల్లో పూర్తి చేస్తాడండి. అయితే 8 గంటల్లో 40 భాగాలు పూర్తి చేస్తాడు. అయితే 8 5 అవునా కాదండి? అయితే 1 గంటకి ఏ అనే వ్యక్తి 5 యూనిట్లు పూర్తి చేస్తాడండి. ఇక్కడ చూడాలి, బి అనే వ్యక్తి 10 4 అయితే 1 గంటకి బి అనే వ్యక్తి 4 యూనిట్లు పూర్తి చేస్తాడండి, అవునా కాదండి? అయితే ఏ ప్లస్ బిలు ఇద్దరు కలిసి 1 గంటకి వీడు 5 యూనిట్లు పూర్తి చేస్తే 1 గంటకి వీడు 4 యూనిట్లు పూర్తి చేస్తాడు. అయితే మొత్తం 5 + 4 9 యూనిట్లు పూర్తి చేస్తారండి 1 గంటకి ఇద్దరు కలిసి. అయితే ఏ ప్లస్ బిలు ఇద్దరు కలిసి 1 గంటకు 9 యూనిట్లు పూర్తి చేస్తే మొత్తం పని ఎన్ని యూనిట్లు? 40 యూనిట్లు. అయితే మొత్తం పని చేయడానికి 40/9 యూనిట్లు అంతే కదండి? 40 యూనిట్లు మొత్తం పని. మీరు గంటకు చేసేదంతా 9 యూనిట్లు. అప్పుడు 9 చేత క్రాస్ చేయండి అన్న. 9 4 36. అయితే ఇంకా శేషం ఎంత మిగిలిందండి? 4 మిగిలింది. సార్ పాయింట్ పెట్టుకోవచ్చు కదా. ఎప్పుడూ కూడా పనిని కాలం పని చూడమ్మా, కాలం పని చాప్టర్కి వచ్చేసరికి డెసిమల్స్లో ఎక్కడ కూడా కనిపించవు. 99% డెసిమల్స్లో అనగా పాయింట్స్లో ఎక్కడ కూడా వ్యక్తపరచబడవు. అయితే ఇప్పుడు చూడమ్మా, 9 4 36. ఏం మిగిలిందండి? శేషం 4 శేషం మిగిలింది. 4 దేని చేత డివిజిబుల్ చేసాం? 9. 4 × 4/9 ఏంటండి ఇవి? హవర్స్. ఓకేనండి. ఏ అనే వ్యక్తి 8 గంటల్లో పని పూర్తి చేయగలడు, బి అనే వ్యక్తి 10 గంటల్లో పని పూర్తి చేయగలడు. అయితే ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి ఎన్ని గంటల్లో పని పూర్తి చేయగలరు? అయితే ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి 8 గంటల్లో 10 గంటల్లో పని పూర్తి చేయగలరంటే ఈ రెండింటికి ఎల్సిఎం పెట్టినండి 40. అయితే 40 యూనిట్లు పని కింద ఊహించుకుంటే ఏ అనే వ్యక్తి ఏమో 1 గంటకి 5 యూనిట్లు చేస్తాడు, బి అనే వ్యక్తి ఏమో 1 గంటకి 4 యూనిట్లు పూర్తి చేస్తాడండి. అయితే ఇద్దరు కలిసి అయితే 9 యూనిట్లు పూర్తి చేస్తారు. మొత్తం పని 40 యూనిట్లు. 40/9 ఏమైందండి? 4 × 4/9 హవర్స్ ఇద్దరు కలిసి. అయితే ఇంకొకసారి
చూడండి అమ్మా, అయితే ఇదే ప్రాబ్లం వచ్చేసరికి షార్ట్ కట్ మెథడ్ ఒకసారి చూడండి. అయితే ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి, ఏ బి. అయితే ఏ అనే వ్యక్తి వచ్చేసరికి ఎక్స్ రోజుల్లో పని పూర్తి చేయగలరు. అయితే బి అనే వ్యక్తి వచ్చేసరికి వై రోజుల్లో పని పూర్తి చేయగలరు. అయితే ఇద్దరు కలిసి పని పూర్తి చేస్తే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ వై. చూడండి అమ్మ ఫార్ములా. ఇద్దరు వ్యక్తుల్ని సింగిల్గా ఇచ్చినప్పుడు ఇప్పుడు ఏ అనే వ్యక్తిని మెన్షన్ చేసాడు ఎక్స్ రోజుల్లో పని పూర్తి చేయగలరు. అయితే బి అనే వ్యక్తిని మెన్షన్ చేసాడు వై రోజుల్లో పని పూర్తి చేయగలరు. అయితే ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి పని పూర్తి చేస్తే ఫార్ములా ఏంటండి ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ వై రోజుల్లో పని పూర్తి చేయగలరు. అయితే ఇదే ఫార్ములా ఇక్కడ మెన్షన్ చేద్దామండి. ఇప్పుడు ఏ అనే వ్యక్తి 8 గంటల్లో పని పూర్తి చేయగలరు, బి అనే వ్యక్తి ఏమో 10 గంటల్లో పని పూర్తి చేయగలరు. అయితే ఇద్దరు కలిసి చేస్తే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఫార్ములా ఏంటండి ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ వై ఎక్స్ వై. ఇప్పుడు ఎక్స్ ఇంటూ వై అంటే ఏంటండి 8 ఇంటూ 10 బై ఎక్స్ ప్లస్ వై 10 ప్లస్ 8 18. 2 4 2 9 4 10 ఎంతండి 40 40 బై 9 సేమ్. ఎంతకేమొచ్చిందండి ప్రాబ్లం 40/9 ఈజ్ ఈక్వల్స్ టు 4n 4/9 అవర్స్. ఓకే. అయితే సార్ ఇక్కడ షార్ట్ కట్ ఉంటుండగా మీరు ఎందుకు సార్ ఎందుకు చెప్పారు ఒకసారి చూడండి, అందరూ గమనించాలి. షార్ట్ కట్ వచ్చేసరికి ఈ చిన్న ప్రాబ్లమ్స్ మాత్రమే షార్ట్ కట్ అండి. ఇప్పుడు నేను యూనిట్స్ మీద చెప్పాను. అయితే పనిని పలానా ఇన్ని యూనిట్స్ కింద మనం ఎల్సిఎం చేసి ఊహించుకోవడం. అయితే ఆ మెథడ్ వచ్చేసరికి ఇంకా డెప్త్గా వెళ్ళేసరికి కూడా మనకు యూజ్ అవుతుంది. అయితే ఇలా సింగిల్గా ఇచ్చి ఇలా డబుల్గా అడిగినప్పుడు ఈ మెథడ్ ఉపయోగించుకోవడం బెటర్. ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ వై. నెక్స్ట్ ఆన్సర్ 1 సెకండ్ ప్రాబ్లం. ఒక పనిని ఏ మరియు బిలు కలిసి 4 రోజుల్లో చేస్తారండి. అయితే ఏ ఒక్కడే ఆ పనిని 12 రోజుల్లో చేస్తే ఎన్ని రోజుల్లో బి ఒక్కడే దాన్ని చేస్తాడు. అయితే ఏం చెప్తుందంటే ఏ మరియు బిలు కలిసి ఒక పనిని 4 రోజుల్లో చేస్తారంట, 4 days. అయితే ఏ ఒక్కడే అయితే అదే పనిని 12 రోజుల్లో చేస్తే అయితే బి ఒక్కడే అయితే ఎన్ని రోజుల్లో చేయగలడు ఒకసారి చూడండి. ఎందాకేమో సింగిల్గా ఇచ్చాడు ఏ బిల్ది. అయితే ఇద్దరు కలిసి చేయడానికి పట్టే కాలం కనుక్కోమన్నారు. అయితే ఈ ప్రాబ్లంలో ఏ ప్లస్ బి ఇద్దరు కలిస్తే 4 daysలో చేయగలరు. అయితే ఏ ఒక్కడైతే 12 daysలో చేయగలరు. అయితే మనం పనిని యూనిట్స్ కింద ఊహించుకుంటామండి, అవునా కాదండి. అయితే 4 12కి కసా కట్టిందమ్మా. 4 12కి కసాలు 2తో 2 2 2 6. నెక్స్ట్ 2తో 2 1 2 3. అయితే ఎల్సిఎం ఏమొచ్చిందండి 2 2 4 4 1 4 4 3 12 వచ్చింది ఎల్సిఎం. అయితే ఇక్కడ పని 12 యూనిట్లు, దాని అర్థం 12 భాగాలు. అయితే ఏ ప్లస్ బి మనం చూసుకున్నప్పటికీ 4 రోజుల్లో పని కంప్లీట్ చేస్తారు. అయితే 4 రోజుల్లో 12 యూనిట్లు కంప్లీట్ చేశారు ఏ ప్లస్ బిలో. అయితే దాని అర్థం ఏంటండి 4 3 అయితే ఒక రోజుకి 3 యూనిట్లు కంప్లీట్ చేశారండి. అదే విధంగా చూసుకున్నట్లయితే ఏ అనేవాడు 12 రోజుల్లో 12 యూనిట్లు కంప్లీట్ చేశాడు. అయితే రోజుకి ఎన్ని యూనిట్లు అండి 1 యూనిట్ మాత్రమే కంప్లీట్ చేశాడు. అయితే బి అనే వ్యక్తి చేస్తే ఎన్ని రోజుల్లో చేయగలరు అదే కదండి బి అనే వ్యక్తి. అయితే మనం చూడొచ్చు ఒక రోజులో ఏ బిలు ఇద్దరు కలిసి 3 యూనిట్లు చేశారు. అయితే ఏ ఒక్కడే అయితే 1 యూనిట్ చేశాడు, అవునా కదండి. అయితే ఈ 3 యూనిట్ల నుంచి ఏ గాడి 1 యూనిట్ తీసిస్తే మిగతా 2 యూనిట్లు ఎవరండి ఈ బి అనే వ్యక్తివే, అవునా కదా. ఈ 3 యూనిట్ల నుంచి ఈ 1 యూనిట్ తీస్తే మిగతా 2 యూనిట్లు ఎవరండి బి అనే వ్యక్తి ఒక రోజులో చేసే పని 2 యూనిట్లు. బి అనే వ్యక్తి ఒక రోజులో చేసే పని 2 యూనిట్లు అయితే మొత్తం పని ఎన్ని యూనిట్లు అండి 12 యూనిట్లు. అయితే మొత్తం పని బి చేయడానికి పట్టే కాలం ఎంత 12 యూనిట్లు అండి. ఈ బి ఏమో ఒక రోజుకి 2 యూనిట్లు చేస్తాడు. 2 1 2 6 ఈజ్ ఈక్వల్స్ టు 6 ఏంటండి కమనంలో 6 days. ఓకేనండి. అయితే బి అనేవాడు చేయడానికి 6 రోజులు కనపడుతుంది. ఓకే. అయితే దీనికి కూడా ఒక షార్ట్ కట్ మెథడ్ చెప్పుకుందాం.
చూడండి, ఏ అనే ఒక వ్యక్తి ఎక్స్ రోజుల్లో పని చేయగలడు. అయితే అదే పనిని ఏ ప్లస్ బి అనే ఇద్దరు వ్యక్తులు కలిసి వై రోజుల్లో చేయగలరండి. డేస్ డి అంటే. అయితే అదే పని బి ఒకటే చేయడానికి పట్టే కాలం ఎంత? ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ మైనస్ వై డేస్. ఇది ఫార్ములా అండి. ఇందాక సింగిల్ గా ఇచ్చేసి బోత్ మెంబర్స్ ఇద్దరు కలిసి చేస్తే పట్టే కాలం ఫార్మ్ ఏంటండి? ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ వై. ఇక్కడ మాత్రం సింగిల్ గా ఇచ్చాడు, డబుల్ ఇచ్చాడు, ఈ మిగతా మెంబర్ ని సింగిల్ గా అడిగాడు. ఫార్మ్ ఏంటండి? ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ మైనస్ వై. అయితే ఒకసారి సేమ్ లెక్క కదండి. ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి ఇచ్చాడు కాలము, ఏ ఒక్కడు సింగిల్ గా ఇచ్చాడు కాలము. అయితే బి ఒక్కడే చేస్తే ఫార్మ్ ఏంటండి? ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ మైనస్ వై. ఎక్స్ ఇంటూ వై 4 ఇంటూ 12 బై ఎక్స్ మైనస్ వై. భేదం అండి, 4 నుంచి 12 తీస్తే 8. ఎటు నుంచి ఏదైనా పర్లేదు, భేదానికి మైనస్ ఉండదు. 4 ఒకట్ల 4 రెండుల, 2 ఒకట్ల 2 ఆరుల. అయితే బి ఒకటే చేస్తే 6 డేస్ సరిపోయింది కదండి. అయితే ఇప్పుడు చెప్పుకున్నటువంటి 2 ప్రాబ్లమ్స్ కూడా షార్ట్ కట్ మెథడ్ చేయడం చాలా ఉత్తమం. అయితే యూనిట్స్ మెథడ్ వచ్చేసరికి ఇకపై వచ్చే ప్రాబ్లమ్స్ కి యూనిట్స్ మెథడ్ చేయాలండి. పెద్ద ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా యూనిట్స్ మెథడ్ చేస్తే చాలా సింపుల్గా వస్తాయి. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ లో థర్డ్ ప్రాబ్లం. రోజుకు 9 గంటలు పని చేస్తూ 7 రోజుల్లో ఏ చేసే పని రోజుకు 7 గంటలు పని చేస్తూ 6 రోజుల్లో బి చేయగలడు. అయితే రోజుకు 8n2/5 గంటలు పని చేస్తూ వారిద్దరూ కలిసి పనిచేస్తే ఆ పని ఎన్ని రోజుల్లో చేయగలరు? ఒకసారి చూడండి. ఏ అనే వ్యక్తి రోజుకు 9 గంటలు పనిచేస్తూ, ఒక రోజుకి 9 గంటల లెక్క పనిచేస్తూ 9 అవర్స్ అండి. ఏ అనే వ్యక్తి రోజుకు 9 గంటల లెక్క పనిచేస్తూ 7 రోజుల్లో చేయగలండి పని, 7 డేస్. అయితే అదే పని బి అనే వ్యక్తి ఏమిచ్చి రోజుకి 7 గంటలు పనిచేస్తూ 6 రోజుల్లో చేయగలరంట. అయితే ఈ విధంగా చేస్తానండి. అయితే రోజుకు 9 గంటలు పని చేస్తూ 7 రోజులు చేస్తానంటే 7 9 ఎంత అండి? ఏ అనే వ్యక్తి ఏమో 63 గంటల్లో పని పూర్తి చేస్తాడు. అయితే అదే పని బి అనేవాడు రోజుకు 7 గంటలు పని చేస్తాడు, అలాగే 6 రోజులు చేసాడు. 6 7 ఎంత అండి? 42 గంటల్లో బి అనే వ్యక్తి పని కంప్లీట్ చేశాడు. ఓకే, వాడు ఏం చెప్పాడు? ఈ విధంగా పని కంప్లీట్ చేశాడంట 63 గంటల్లో 42 గంటల్లో. ఇప్పుడు రెండింటికి కసరు కట్టిందమ్మా. 63 42 కసరు కట్టుకున్నట్టయితే 3తో 3 21 63 3 14 42. నెక్స్ట్ 7తో 7 3 21 7 14. అయితే ఎల్సిఎం ఏమొచ్చిందండి? 7 3 21 21 3 63 63 126 ఎల్సిఎం. అయితే పని అనేది 126 యూనిట్స్ భాగాలండి. అయితే ఏ అనేవాడు 63 గంటల్లో చేస్తాడు. అయితే 63 2 అంటే ఒక గంటకి 2 యూనిట్లు అండి ఏ అనేవాడు పని పూర్తి చేస్తాడు. అయితే బి అనే వ్యక్తి 42 గంటల్లో చేయగలడు. 42 3 127. అయితే ఒక గంటకి బి అనే వ్యక్తి 3 యూనిట్లు చేస్తాడండి. అయితే మనం చూసుకున్నట్లయితే ఏ ప్లస్ బి ఇద్దరు కలిస్తే ఒక గంటకి ఎన్ని యూనిట్లు చేస్తారు? వీడు 2 యూనిట్లు, వీడు 3 యూనిట్లు. మొత్తం 2 + 3 = 5 యూనిట్లు ఒక గంటకు చేస్తారండి. 5 యూనిట్లు ఒక గంటకు చేస్తే వాడు ఏమడిగాడు? ఒకసారి చూడాలి. అయితే ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి ఒక గంటకు 5 యూనిట్లు చేస్తారు. మొత్తం పని 126 యూనిట్లు. అయితే మొత్తం పని చేయడానికి ఏ ప్లస్ బికి ఎంత కాలం పడుతుంది చూడండి అమ్మా. 126 యూనిట్లు బై 5 అంతే కదండి. అయితే 126 బై 5 గంటలు పడుతుంది. అయితే ఇది సింప్లిఫికేషన్ చేయకుండా అలా ఉంచున్నామా. ఎందుకని చెప్తాను. వాడు ఏం చెప్పాడంటే ఏ ప్లస్ బీలు ఇద్దరు కలిసి ఎన్ని గంటల్లో పని పూర్తి చేస్తారని చెప్పలేదు. అయితే ఒక రోజుకి వాడు కండిషన్ పెట్టాడు. ఒక రోజుకి ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి 8 ఒక రోజుకి ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి 8 2/5 గంటలు మాత్రమే పని చేయాలి. అయితే ఈ విధంగా పని చేస్తే ఎన్ని రోజుల్లో ఈ పని కంప్లీట్ అవుతుంది చూడండి అమ్మా. అయితే ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ మిశ్రమ భిన్నం. 5 8 40 40 + 2 42 42/5. అయితే ఒక రోజుకి 42/5
5 గంటలు మాత్రమే పని చేయాలి. అయితే మొత్తం ఎన్ని గంటలు వీళ్ళు పని చేస్తారు? ఇన్ని గంటల్లో పని పూర్తవుతుంది. అప్పుడు 126/5. అయితే ఒక రోజుకి ఎన్ని గంటలు మాత్రమే పని చేయాలి? 42/5 గంటలు మాత్రమే పని చేయాలి. ఇప్పుడు ఏమవుతుందండి? ఈ క్రిందది హారానికి క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు లవానికి 41 42 1 42 3 = 3 రోజుల్లో పని కంప్లీట్ అవుతుంది. ఒకసారి చూడాలి ప్రాబ్లం. వాడు ఏం చెప్పాడంటే ఏ అనే వ్యక్తి 9 గంటలు పని చేస్తూ 7 రోజుల్లో పని పూర్తి చేయగలడు. అయితే 9 గంటలు ఇంటూ 7 రోజులు మొత్తం 63 గంటల్లో పని కంప్లీట్ అయింది. అదేవిధంగా బి అనే వ్యక్తి 7 గంటలు ఇంటూ 6 రోజులు 7 6 42 గంటల్లో పని కంప్లీట్ అయిందండి. అయితే 63కి 42కి కసాపు కడితే మొత్తం పని 126 యూనిట్ల కింద మన సౌలభ్యం కొరకు ఉపయోగించుకున్నాం. అయితే ఏ అనేవాడు 1 గంటకు 2 యూనిట్లు పని చేస్తాడు, బి అనే వ్యక్తి 1 గంటకేమో 3 యూనిట్లు పని చేస్తాడు. అయితే ఇద్దరు కలిసి 1 గంటకి 5 యూనిట్లు పని చేస్తాడు. మొత్తం పని ఎన్ని యూనిట్లు? 126 యూనిట్లు. 126 యూనిట్లు 1 గంటకి 5 చొప్పున పని చేస్తే ఎన్ని గంటలు పడుతుంది? 126/5 గంటలు పడుతుంది రూల్కి అయితే. కానీ వాడు ఏమడిగాడు? ఎన్ని గంటలు పడుతుంది ఇద్దరు కలిసి పని చేస్తే అవ్వలేదు. వీళ్ళు ఒక రోజుకి ఇన్ని గంటలు మాత్రమే పని చేయాలి. ఎన్ని గంటలండి? 8/2/5 గంటలు మాత్రమే పని చేయాలంట. అయితే ఇన్ని గంటలు మాత్రమే పని చేస్తే ఎన్ని రోజులు పడుతుంది? వీళ్ళు మొత్తం పని చేయడానికి అయితే 126/5 గంటలు కావాలి. అప్పుడు ఆటోమేటిక్గా 126/5 గంటలు మన కండిషన్ ఏంటి? 42/5 గంటలు మాత్రమే పని చేయాలి. అప్పుడు హారానికి క్యాన్సిల్ అయింది, లవానికి క్యాన్సిల్ అయింది, 3 మిగిలింది. అయితే 3 రోజులు పని కంప్లీట్లో చేసేయగలరు ఇద్దరు కలిసి. ప్రాబ్లమ్స్లో 4th ప్రాబ్లం. అయితే వాడు ఏం చెప్పాడంటే 4th ప్రాబ్లం, ఒక పనిని ఏ మరియు బి కలిసి 18 రోజుల్లో చేస్తారు. బి మరియు సి కలిసి దానిని 24 రోజుల్లో చేస్తారు. అయితే ఏ మరియు సిలు కలిసి దానిని 36 రోజుల్లో చేస్తారు. అయితే ఏబిసిలు ముగ్గురు కలిసి అదే పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు? అయితే వీరు ముగ్గురు కూడా విడివిడిగా అయితే ఒక్కొక్కరు 7 రోజుల్లో చేయగలరు. అదే అండి ప్రాబ్లం. అయితే మనం చూసుకున్నట్లయితే వాడు ఇచ్చిన మ్యాటర్ మనం చూసుకున్నట్లయితే A+B ఇద్దరు కలిసి అయితే పనిని 18 రోజుల్లో చేస్తారండి. అయితే అదేవిధంగా బి మరియు సి వీళ్ళిద్దరూ కలిసి అయితే పనిని 24 రోజుల్లో చేస్తారండి. అయితే అదేవిధంగా ఏ మరియు సి అయితే వీళ్ళిద్దరూ కలిసి అయితే పనిని 36 రోజుల్లో చేస్తారండి. అయితే వీడేమి అడిగాడండి ఇక్కడ? ఏబిసి ముగ్గురు కలిసి అయితే ఎన్ని రోజుల్లో చేస్తారు? ఏ ఒక్కడే అయితే ఎన్ని రోజుల్లో చేస్తాడు, బి ఒక్కడే అయితే ఎన్ని రోజుల్లో చేస్తాడు, సి ఒక్కడే అయితే ఎన్ని రోజుల్లో చేస్తాడు. అయితే సార్ ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ ఇస్తారా? కాదండి, దాంట్లో ఏదైనా ఒకటే అడుగుతుంది. కాకపోతే మనం నేర్చుకోవడం కొరకు ఆరసారంలో ఇలా ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పనిని మన సౌలభ్యం కొరకు మనం యూనిట్స్ కింద విడగొట్టుకుంటాం. అయితే 18, 24కి 36 కసా కట్టినాం. 18, 24, 36 మనకు కసా కట్టినట్లయితే ఎల్సిఎం 3 6 3 8 3 12. నెక్స్ట్ 2 3 2 4 2 6. ఓకేనండి. నెక్స్ట్ 3 1 4కి 4 3 2. అదే నెక్స్ట్ అండి 2 2 4 2 1. కసా ఏమొచ్చిందండి? 3 2 6 6 3 18 18 2 36 36 72. అయితే ఎల్సిఎం ఈజ్ ఈక్వల్స్ టు 72. అయితే మొత్తం పని 72 యూనిట్లుగా ఊహించుకున్నాం. అయితే A+B ఇద్దరు కలిసి 18 రోజుల్లో చేస్తారండి. అయితే 18 4లో 72. అయితే ఒక రోజుకి 4 యూనిట్లు చొప్పున. అయితే B+C 24 రోజుల్లో చేస్తాను. 24 3ల 72. ఒక రోజుకి 3 యూనిట్లు. అయితే A+C 36 రోజుల్లో చేస్తాను. ఒక రోజుకి 36 2 యూనిట్లు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఒకటి ఉందండి. అయితే వీళ్ళందరూ కలిసి ఒకసారి చూడండి. వీళ్ళు ఒక రోజుకి 4, వీళ్ళు ఒక రోజుకి 3, వీళ్ళిద్దరు ఒక రోజుకి 2. అయితే 4 + 3 + 2 9 యూనిట్లు. అవునా కాదండి? 9 యూనిట్స్. అయితే 9 యూనిట్స్ ఎవరెవరు కలిసి చేస్తారండి? ఇద్దరు ఏలు, ఇద్దరు బీలు, ఇద్దరు సీలు కలిసి చేస్తే ఒక రోజు 9 యూనిట్లు. అవునా కదండి? అయితే ముగ్గురు కూడా డబుల్ ఉన్నారు. ఇద్దరు. అయితే దాని అర్థం ఏంటి? ఈ 9 యూనిట్లలో సగం మాత్రమే వీళ్ళు చేస్తున్నారు. ఎవరు? A+, B+,
సి. వీళ్ళు ముగ్గురు కలిసి ఒక రోజుకి. ఎందుకంటే ఇద్దరు ఏలండి, ఇద్దరు బీలండి, ఇద్దరు సీలు. వీళ్ళందరూ కలిస్తే ఒక రోజు 9 యూనిట్లు జరిగాయి. అందరూ డబల్ అన్నారు కదా, అయితే అర్థం ఏంటి, ఇది డబల్ ఉంది. అప్పుడు 9/2 యూనిట్స్. అప్పుడు అర్థం ఏంటండి, 4.5 4.5 యూనిట్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. ముగ్గురు కలిసి ఒక రోజుకి 4.5 యూనిట్స్ చేయగలరండి. అయితే వాడు ఏమి ఇచ్చాడంటే ముగ్గురు కలిసి అయితే ఎన్ని రోజుల్లో ఆ పని పూర్తి చేయగలరు మనకు లెక్క ఉందండి. అయితే ముగ్గురు కలిసి ఏ ప్లస్ బి ప్లస్ సి. అయితే మొత్తం ఎన్ని యూనిట్ల పని, 72 యూనిట్ల పని బై ఈ ముగ్గురు కలిసి ఒక రోజు చేసే పని 4.5 యూనిట్స్. ఓకేనండి. అయితే మనం చూసుకున్నట్లయితే 4.5 ఇక్కడ దశాంశ స్థానం ఎక్కడ ఉంది, హారంలో ఉంది. ఎన్ని స్థానాల తర్వాత ఉందండి, దశాంశ స్థానం అంటే పాయింట్, ఒక స్థానం తర్వాత ఉంది. అప్పుడు హారంలో దశాంశ స్థానం ఉంది కాబట్టి ఈ లవంలో ఒక 0 యాడ్ చేయాలి. 720/45. ఓకేనండి. ఇప్పుడు 15 కూడా ఉందమ్మా. 15 3 45, 15 4 60, 12 ఉంది, 12 0 120, 15 8 120. నెక్స్ట్ 3 1 3 16. మన అర్థం ఏంటంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిసి అయితే 16 రోజుల్లో పని పూర్తి చేయగలరు. అయితే ఇంకా ఏం చెప్పాడు, ఏ అనేవాడు ఒక్కడైతే ఎన్ని రోజుల్లో పని పూర్తి చేయగలరు. ఓకే, ఇప్పుడు ఎలా భావించుకోవాలో నేను చెప్తాను చూడతాను. ఇక్కడ ఒకసారి అందరూ కూడా చూడాలి. అయితే ముగ్గురు కలిసి ఒక రోజుకైతే 4.5 యూనిట్స్ చేయగలరు మనం చెప్పాము. అయితే దీన్ని బేస్ చేసుకుని ముగ్గురు కలిసి ఆ పనిని 72 యూనిట్లని 16 రోజుల్లో చేయగలరు చెప్పాము. అయితే అదేవిధంగా ఇప్పుడు ఏ ప్లస్ బి దగ్గర పడతాం. ఏ ప్లస్ బి దగ్గరకు వచ్చినప్పటికీ ఏ ప్లస్ బి ఇద్దరు ఒక రోజుకి ఎన్ని యూనిట్లు చేస్తారండి, 4 యూనిట్లు. అయితే ముగ్గురు కలిసి ఎన్ని యూనిట్లు చేస్తారని చెప్పి మనము 4.5 యూనిట్స్. అయితే ఏ ప్లస్ బి ఇద్దరే ఉంటే మిగతా ఎవరు మిస్ అయిపోయాడు, సి అనే వ్యక్తి మిస్ అయిపోయాడు, అవును కదా. అయితే ఈ సి అనే వ్యక్తి ఈ 4.5 యూనిట్లోంచి ఈ 4 యూనిట్లు తీయండి. సి అనే వ్యక్తి 0.5 యూనిట్స్ చేస్తాడు. ఓకే, ఇక్కడ రండి అమ్మా. బి ప్లస్ సి ఎవడు మిస్ అయిపోయాడు, ఏ మిస్ అయ్యాడు. అయితే ఏ అనే వ్యక్తి ఇది అమ్మా, వీళ్ళిద్దరూ కలిసి 3 యూనిట్లు చేస్తాడు ఒక రోజుకి. అయితే 4.5 యూనిట్లకి ఎంత తక్కువ, 1.5 యూనిట్లు. ఈ 1.5 యూనిట్లు ఎవరు చేస్తాడు, ఏ అనే వ్యక్తి చేస్తాడు. నెక్స్ట్ ఏ ప్లస్ సి ఎవడు మిస్ అయిపోయాడు, బి అనే వ్యక్తి. అయితే బి అనే వ్యక్తి చూడమ్మా, అయితే ఏ ప్లస్ సి ఇద్దరు కలిసి 2 యూనిట్లు చేస్తే 4.5 యూనిట్స్కి ఎంత తక్కువ, ఇదే 2.5 యూనిట్స్ తక్కువ. ఈ 2.5 యూనిట్స్ ఎవరు చేస్తాడండి, బి అనే వ్యక్తి వచ్చి 2.5 యూనిట్స్ చేస్తాడు. ఇప్పుడు వీటి బట్టి సి అనేవాడికి ఎన్ని రోజులు పడుతుంది, ఏ అనేవాడికి ఎన్ని రోజులు పడుతుంది, బి అనేవాడికి ఎన్ని రోజులు పడుతుంది ఒకసారి చూడండి. సంథింగ్ ఏ అనే వ్యక్తిని చేద్దాం. అయితే ఏ అనే వ్యక్తి పని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది, మొత్తం పని ఎన్ని యూనిట్లు అండి, 72 యూనిట్లు మొత్తం పని. అయితే ఏ అనే వ్యక్తి చేసినవి 1.5 యూనిట్లు ఒక రోజుకి 1.5. అయితే మనం చూసుకున్నట్లయితే దశాంశ స్థానం ఎక్కడ ఉందండి, హారంలో ఒక స్థానం తర్వాత. అయితే లవానికి 0 యాడ్ చేయమని చెప్పాను. 720/15. అంతేనండి. ఒకవేళ దశాంశ స్థానం లవంలో ఉందనుకో హారానికి 0 యాడ్ చేయండి. ఒకవేళ దశాంశ స్థానం 2 స్థానాల తర్వాత ఉందనుకో 2 0 యాడ్ చేయండి. రివర్స్లో 0 యాడ్ చేయాలి. ఎన్ని స్థానాల తర్వాత ఉంటే అన్ని 0 యాడ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఏ చేస్తున్నాం కదండి, 15 కొడుతున్నాం. 15 4 60, ఇంకా 12 ఉంది, 12 0 ఉంది, 15 8 120. అయితే 48 రోజులు పడుతుంది ఏకి. ఓకే, చేసారు ఇంకెందుకో బీకి కూడా. బీకి చూడండి 720 బై ఏంటుందండి 2.5. అయితే 2.5 నేనేం చేస్తానంటే 25 రాసాను, ఇక్కడ 0 యాడ్ చేస్తాను డైరెక్ట్. 5 5 25, 5 14 70, 28, 5 4 20. అప్పుడు 144/5 ఒకటి కొడుతున్నాం. 5 2 10, 4 ఉందండి, 4 4 44. అయితే 5 8 40. ఏం మిగిలింది 4 ఉంది. 5 చేత డివిజిబుల్ అవుతుందా, అవ్వదు. 4 అనేది చిన్నది, అప్పుడు పాయింట్ పెట్టడానికి లేదు. అప్పుడు మిగిలిన 4 ఇక్కడ మెన్షన్ చేస్తావు. దేని చేత డివిజిబుల్ చేస్తాం, 5 డేస్. అంటే 28 4/5 డేస్ పడుతుంది బీకి. ఇప్పుడు సికి చూద్దాం.
ఇక్కడ చేయండి సి మొత్తం 72 యూనిట్స్. సి అనేవాడేమో 0.5 యూనిట్స్ చేస్తాడు, 0.5. అయితే 70 యూనిట్స్ ఉన్నాయి యాడ్ చేయండి. ఎందుకు ఈ పాయింట్ క్యాన్సిల్ చేయాలి, ఈ పాయింట్ క్యాన్సిల్ అయిపోతే ఈ 0 వాల్యూ ఉండదు ఎడం పక్క 5. అప్పుడు 5తో కొట్టడం 5 అయితే 144 రోజులు పడుతుంది. సి నెక్స్ట్ ప్రాబ్లం 5th ప్రాబ్లం ఏం చెప్తానంటే బి కంటే ఏ రెట్టింపు పరిమంతుడు. అయితే వారిద్దరూ కలిసి ఒక పనిని 18 రోజుల్లో పూర్తి చేస్తారు. అయితే ఏ ఒక్కడే దాన్ని ఎన్ని రోజుల్లో చేస్తాడు చూడన్నా. వాడు ఏం చెప్పాడంటే ఏ బి యొక్క సామర్థ్యాలు చెప్తానండి. బి కంటే ఏ రెట్టింపు పరిమితుడు. బి కంటే ఎవరి చేతండి సరిపోల్చాడు, బితో సరిపోల్చాడు ఏని. బి కంటే ఏ అంట రెట్టింపు అంట. అంటే అర్థం ఏంటి, బి 1 అయితే ఏ 2 ఏంటివి రెట్టింపు పరిమితుడు. దాని అర్థం సామర్థ్యం. అయితే బి అనేవాడు 1 భాగం సామర్థ్యం కలిగి ఉంటే ఏ అనేవాడు 2 భాగాల సామర్థ్యం కలిగి ఉన్నాడు. అయితే ఇంకేం చెప్పాడు, వీరిద్దరూ కలిసి ఒక పని 18 రోజుల్లో పూర్తి చేస్తారంట. అయితే ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి అయితే ఒక పనిని 18 రోజుల్లో పూర్తి చేస్తారంట. అయితే ఏ ఒక్కడే దాన్ని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలదు ఒకసారి చూడాలండి. అయితే ఇది సామర్థ్యం, ఇది ఏంటంటే ఇది కాలము, అవును కదా. అయితే ఈ కాలాన్ని మన సామర్థ్యంలోకి మార్చవచ్చు. ఎలా మార్చవచ్చు ఒకసారి చూడాలండి. ఇప్పుడు సామర్థ్యం అన్నా పని కనాలన్నా ఒకరోజు పని అన్నా, ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడిని తీసుకున్నాం, ఒక పెద్ద పిల్లవాడిని తీసుకున్నాం. ఇప్పుడు సామర్థ్యాల గురించి మాట్లాడదాం. సామర్థ్యాల గురించి మాట్లాడితే ఏమవుతుంది, వీడు 1 నిమిషానికి 3 ఇటుక బ్యాగులు పట్టుకెళ్తాడు చిన్న పిల్లవాడు. పెద్ద పిల్లవాడేమో 1 నిమిషానికి 10 ఇటుక బ్యాగులు తీసుకెళ్తాడు. అయితే ఆటోమేటిక్ సామర్థ్యాలు మనకు తెలుస్తున్నాయి లేదా. వీడిది 3 సామర్థ్యం అయితే వీడిది 10 సామర్థ్యం, 3:10, అవునా కదండి. ఇప్పుడు ఇవి ఉన్నాయి ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి ఒక పని 18 రోజుల్లో కంప్లీట్ చేస్తారు. అయితే ఒక రోజులో చేసే పని ఏంటంటే, ఒక రోజులో చేసే పని 1/18. ఇది ఫార్ములా చదువుకోవడం లేదండి. ఒక రోజు పని అన్నా, 1 నిమిషం పని అన్నా, 1 గంట పని అన్నా, అదన్నీ కూడా ఏంటి, అది కాలాన్ని సూచించవు, సామర్థ్యాన్ని సూచిస్తాయి. చెప్పారు కదా ఇటుక బ్యాగ్ స్టోరీ. 1 నిమిషానికి 3 ఇటుక బ్యాగులు అయితే 1 నిమిషానికి 10 ఇటుక బ్యాగులు, అది సామర్థ్యాన్ని సూచిస్తాయి. అయితే ఇప్పుడు ఒక రోజు పని అనేది ఈ 1/18 ఇదే సామర్థ్యం అండి, ఇదే సామర్థ్యం. అయితే ఏ ప్లస్ బి ఒక రోజు సామర్థ్యం ఎంత అండి 1/18. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏ అనేవాడి సామర్థ్యం 2 భాగాలు, బి అనేవాడి సామర్థ్యం 1 భాగం. 2 + 1 మొత్తం 3 భాగాలు. అయితే మనం చూసుకోవాలి 3 భాగాలతో సామర్థ్యం, 3 భాగాల సామర్థ్యంతో ఒక రోజు ఎంత పని చేశారు, 1/18 పని చేశారు. 3 భాగాల సామర్థ్యంతో ఇది సామర్థ్యం, ఇది సామర్థ్యమే, 2 కూడా అనులోమానుపాతంలో ఉంటాయి. 1 పెరిగితే 1 పెరుగుతుంది. అయితే ఇది ఉన్నమ్మా ఏ సామర్థ్యం, బి సామర్థ్యం. అయితే ఈ 3 భాగాల సామర్థ్యంతో 1/18 పని జరిగింది. అయితే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఏ అనేవాడు ఎన్ని రోజుల్లో పని చేస్తాడు. అయితే 2 భాగాల సామర్థ్యంతో ఎంత పని జరుగుతుంది. ఈ విధంగా అనులోమానుపాతంలో ఉన్నప్పుడు 4 రోజులు ఏ విధంగా చేయాలి చెప్తాను చూడండి అమ్మా. అర్థమెటిక్లో చాలా మోర్ దెన్ ఇంపార్టెంట్. సింగిల్గా ఉన్న రాశిని ఎప్పుడూ కూడా పైన మెన్షన్ చేయాలి. ఇదిగోండి సింగిల్గా 2 ఉందా, 2. దీనికి రివర్స్లో ఉన్న రాశిని కింద మెన్షన్ చేయాలి, 2/3. ఈ సైడ్లో ఒక రాశి ఉంటుంది, అది ఆటోమేటిక్ ఇంటూ పెట్టేయండి. చూడండి రివర్స్లో వేయడమే. సింగిల్గా ఉన్నది కిందది, ఇదిగోండి సింగిల్గా ఉంది పైన, అప్పుడు ఇది కింద వేసాం హారంగా. ఈ సైడ్ ఉంది ఇంటూ 1/18. అప్పుడు 2 1 2 9 9 3 ఎంత 27, 1/27. దాని అర్థం ఏంటి, ఏ అనేవాడు 2 భాగాల సామర్థ్యంతో ఎంత పని చేస్తాడు ఒక రోజుకి, 1/27. అయితే ఏ అనేవాడు 1/27 పని చేసాడు, అవునా కాదండి ఒక రోజుకి. అయితే ఒక పూర్తి పని చేయడానికి అయితే 27 రోజులు పడుతుంది, అవునా కాదండి. ఒక వ్యక్తి ఒక పని n రోజుల్లో చేస్తే ఒక రోజులో చేసే పని 1/n. అయితే ఒక రోజులో చేసే పని 1/n అయితే అతను ఎన్ని రోజుల్లో పని పూర్తి చేస్తాడు, n రోజులు. సేమ్ ఏ అనే ఒక వ్యక్తి 2 సామర్థ్యంతో 1/27 పని చేసాడు ఒక రోజుకి. ఇది ఒక రోజు పనే కదా సామర్థ్యం అంటే. ఒక రోజుకి 1/27 పని చేస్తే మొత్తం పని అయితే 27 రోజుల్లో కంప్లీట్ చేస్తాడు. 6th ప్రాబ్లం మనం చూసుకున్నట్లయితే వాడు ఏం చెప్తానంటే
ఏ అనే ఒక వ్యక్తి 12 రోజుల్లో పనిచేస్తాడండి. అయితే ఏ కంటే బి 60% ఎక్కువ పనిమంతుడు అంటే సామర్థ్యం. అయితే బి ఒక్కడే ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తాడు. అయితే వాడు ఏం చెప్పాడంటే ఏ అనే వ్యక్తి వచ్చి 12 రోజుల్లో పనిచేస్తాడంట. అయితే ఏబి యొక్క సామర్థ్యం ఇచ్చాడండి. ఏబి యొక్క సామర్థ్యం ఏం చెప్పాడు, ఏ కంటే బి 60% ఎక్కువ పనిమంతుడు. 60% అయితే మొత్తం ఎంత శాతానికి ఎప్పుడైనా సరే 100%. అయితే ఏ కంటే బి 60% ఎక్కువ అంటే ఏ అనేవాడు ఎంత శాతం? ఫస్ట్ ఏ అనేవాడు 100% అయితే బి అనేవాడు 160. 60 ఎక్కువాడు. ఏ కంటే దీని చూసి సరిపోతుడా, అప్పుడు ఇది 100 అవుతుంది, ఇది 160. ఈ రెండు క్యాన్సిల్ చేస్తే 2 5లా 2 8లా 5:8. ఇవేంటి వేరు సామర్థ్యాల నిష్పత్తి. అయితే మనం చూసుకున్నట్లయితే ఏ అనేవాడు 12 రోజుల్లో పనిచేస్తాడు. అయితే బి అనేవాడు ఎన్ని రోజుల్లో పనిచేస్తాడు. అయితే మనం చూసుకోవచ్చండి, ఇది సామర్థ్యాల నిష్పత్తి. అయితే క్లియర్గా మనకు ఒకటి తెలుసు ఏంటి, ఇదేంటంటే ఇవి రోజులు, ఇవేంటివి సామర్థ్యాలు. అయితే ఈ సామర్థ్యాలని ఈ రోజుల్లో సింపుల్గా మార్చవచ్చు కదా. ఎలా మార్చవచ్చు, కాలాల నిష్పత్తి రివర్స్ అవుతాయి. మనం ఫ్రంట్లో చెప్పుకున్నాం ఇంట్రడక్షన్లో 8:5 ఇది కాలాల నిష్పత్తి. అయితే ఏ అనేవాడికి 12 రోజులు పట్టింది. ఏ అనేవాడికి ఎన్ని భాగాల కాలం ఉందండి, 8 భాగాల కాలం. అయితే 8 భాగాలు 12 రోజులు పట్టింది. బి అనేవాడికి ఎన్ని భాగాల కాలం అండి, 5 భాగాలు. అయితే ఈ 5 పార్ట్స్కి అయితే ఎన్ని రోజులు పడుతుంది, ఇది బి అనేవాడికి. అయితే ఇక ఆటోమేటిక్ చెప్తాను అన్నోమల పదంలో ఉంటాయి కాబట్టి. ఎందుకు, ఇది టైమే సూచిస్తుంది, ఇవి డేసే, ఇవి కూడా కాలాల నిష్పత్తే. అప్పుడు 5 సింగిల్గా ఉన్న పైన ఏమన్నా నెక్స్ట్ రివర్స్ హారం కింద మెన్షన్ చేయండి. ఇంటూ సైడ్ ఉన్నది ఇంటూ 12. 4 2 4 3 5 3 15. 15/2 ఈజ్ ఈక్వల్స్ టు 7.5 రోజుల్లో బి అనేవాడు ఆ పనిని చేయగలరు. 7.5 రోజులు పడుతుంది బి అనేవాడికి. 7.5 లేదా 7/1/2. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ మా యొక్క ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి.